ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. జనసేన అధినేత పవన్ పోటీ చేసే స్థానం ఖరారైంది. వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేయనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ మేరకు పవన్ కు మద్దతుగా భీమవరంలో ఇప్పటికే జనసేన నాయకులు ప్రచారం ప్రారంభించారు. పవన్ కు ఓటేయాలంటూ ఇంటింటికి తిరుగుతున్నారు. ఈసారి పవన్ ను 50,000 మెజారిటీతో గెలిపించుకుంటామని భీమవరం పట్టణ జనసేన అధ్యక్షుడు జిల్లా కార్యదర్శి చలమల చంద్రశేఖర్ అన్నారు. గత ఎన్నికల్లో పవన్ ఇదే భీమవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం ఖరారైంది. వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేయనున్నారు జనసేనాని. ఈ మేరకు పవన్ కు మద్దతుగా భీమవరంలో ఇప్పటికే జనసేన నాయకులు ప్రచారం కూడా ప్రారంభించారు. పవన్ కు ఓటేయాలంటూ ఇంటింటికి తిరుగుతున్నారు. ఈసారి పవన్ ను 50,000 మెజారిటీతో గెలిపించుకుంటామని భీమవరం పట్టణ జనసేన అధ్యక్షులు జిల్లా కార్యదర్శి చలమల చంద్రశేఖర్ అంటున్నారు. అంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ భార్గవ్. మనం చూస్తున్నాం ఏపీలో ఎలక్షన్స్ హీట్ ఏ విధంగా ఉందనేది. కాకపోతే ఇప్పటివరకు ఒక డైలమా ఉండేది. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? గతంలో పోటీ చేసిన భీమవరం 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారు, 2 నియోజకవర్గాల్లో కూడా ఓడిపోయారు. అయితే భీమవరం నుంచి పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారా, లేదంటే మరొక నియోజకవర్గం ఏదైనా ఉందా? పూర్తిగా ఒకసారి క్లారిటీ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ ఆశ. భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారంటూ కూడా పార్టీ నేతలు కరాఖండిగా చెప్పేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అటు తిరుపతి నుంచా, లేదంటే కాకినాడ నుంచా, లేకపోతే భీమవరం నుంచా పోటీ చేస్తారంటే సందిగ్ధతకి అయితే ఒక తెరపడిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దానికి సంబంధించి ఇప్పటికీ అటు ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. పెద్ద ఎత్తున కూడా అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి జనసేన పార్టీ నాయకులు భీమవరం పట్టణంలో ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. మొత్తం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేస్తున్నారని, ఆయనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ఇంటింటికి తిరుగుతూ జనంలోకి జనసేన కార్యక్రమాన్ని కూడా భీమవరం పట్టణ అధ్యక్షుడు చలమల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అటు పవన్ కళ్యాణ్ మరో చోట కూడా పోటీ చేస్తారంటే ప్రచారం ఉన్నప్పటికీ కూడా అదేమీ లేదు, ఖచ్చితంగా భీమవరంలోనే పోటీ చేస్తారు, దాదాపు 50,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందుతారంటూ కూడా ఈ రోజు జనసేన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ త్రిముఖ పోరులో దాదాపు 52,000 ఓట్లు, దాదాపు 60,000 వరకు కూడా దక్కించుకున్నారు. కేవలం 8,000 ఓట్ల తేడాతోనే ఆయన ఓటమి చెందడం అయితే జరిగింది. 2వ స్థానంలో నిలిచారు. అయితే ఈసారి పొత్తులో వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 1,00,000 ఓట్లకు పైగా వస్తాయి. అందులో వైసీపీపై 50,000 మెజార్టీతో తాము విజయం సాధిస్తామంటూ వారు ధీమా వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అయితే అధికారికంగా ఈ నెల 14వ తేదీ ఇదే పాలకొల్లులో, పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై పాల్గొని ఈ ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించి అదే రోజు ఈ సీట్ల ప్రకటన కూడా చేయబోతున్నట్లయితే మనకు సమాచారం అందుతోంది. అధికారికంగా ఇంకా పార్టీ నుంచి ఎటువంటి ప్రకటన రాకపోయినప్పటికీ కూడా అటు ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం ఈ 3 చోట్ల అభ్యర్థులు అయితే ప్రచారాన్ని ముమ్మరం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆశ భార్గవ్, మనం చూస్తున్నాం ఏపీ పాలిటిక్స్ ఏ స్థాయిలో జరుగుతున్నాయో, అధికార పార్టీ నుంచి ఏ స్థాయిలో విమర్శలు వస్తున్నాయని. ఇప్పటికే జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారు, ఇన్ని సీట్లు ఇస్తేనే చేయాలి అనే విధానం కానీ, నిన్న రామజోగి శాస్త్రి కూడా ఒక క్లారిటీ ఇచ్చున్నారు. పవన్ కళ్యాణ్కి 30 సీట్లు 50 సీట్లు ఇస్తేనే కానీ, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో సీట్ల గురించి ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఒకే సీట్లో అంటే ఒకే నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఉందా? ఏదైనా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా బయటకు వచ్చిందా? మొన్న జరిగినటువంటి 2 దఫాలుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య భేటీ నేపథ్యంలోనే పార్టీ శ్రేణులకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మొత్తం జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయకపోతుంది అనేటువంటి దానిపై కూడా పూర్తిగా ఆ అభ్యర్థులకు సంకేతాలు ఇచ్చి ప్రచారాన్ని చేసుకోవాలంటూ మౌఖికంగా కూడా ఆదేశాలు ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అధికారికంగా మాత్రం ఈ నెల 14న ఎన్ని సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయకుండా అనేది మాత్రం వెల్లడించేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నెల 14న పాలకొల్లు వేదికగా అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను, అలాగే అంతకు ముందే సభకు వెళ్లే ముందే ఉమ్మడి జాబితాను కూడా వెల్లడించేటువంటి అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా భీమవరం నుంచి పోటీ చేస్తారని, అలాగే ఏదైతే తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తారని, ఏలూరు నుంచి రెడ్డెప్పల నాయుడు పోటీ చేస్తారని కూడా ఆయా పార్టీ శ్రేణులకు
ఒక సందేశం అయితే ఇప్పటికే అందింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పటికే వారు సంబరాలు చేసుకోవడం జరిగింది, అలాగే ప్రచారాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 32 నుంచి 37 స్థానాల్లో పోటీ చేస్తారు అనేటువంటి ఒక ప్రచారం ఉంది. బీజేపీతో ఒక పొత్తుపై ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే అధికారికంగా వెల్లడిస్తామని, అందుకోసమే 14వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టో లేదంటే అభ్యర్థుల జాబితా రిలీజ్ చేస్తే ఈ ఏదైతే డైలమా ఒక ప్రశ్నగా ఉండిపోతున్నటువంటి పొత్తు గురించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా. అయితే 14వ తేదీ పొత్తుకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఒకే చోట భేటీ అయ్యి ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేయక ముందే బీజేపీతో పొత్తు గురించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకోసమే 14వ తేదీ ముహూర్తాన్ని వారు పెట్టుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే బీజేపీకి సంబంధించినటువంటి సీట్లకు కేటాయింపుకు సంబంధించి కూడా అటు రాష్ట్రంలో వారు అడుగుతున్నటువంటి 7 సీట్లు కానీ లేదంటే 3 ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా మొత్తం 10 స్థానాలకు సంబంధించి కూడా ఒక సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆ సంప్రదింపులు పూర్తయిన తర్వాత ఈ 14వ తేదీ ఈలోగానే పూర్తవుతుంది కాబట్టి ఈ సంప్రదింపులు 14వ తేదీ ఒక క్లారిటీ వచ్చి ఉమ్మడి మేనిఫెస్టో అనేది కూడా ప్రకటించడం జరుగుతున్నట్టు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా మనకు సమాచారం ఇస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అడుగుతున్నటువంటి స్థానాలకు సంబంధించి 2 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ 3వ ఎంపీ స్థానం ఇచ్చేందుకే సుముఖంగా లేరు అన్నట్టు కూడా ప్రస్తుతం టీడీపీ నేతల మధ్య సంప్రదింపులు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 14వ తేదీ లోపే ఒక క్లారిటీ వచ్చి 14వ తేదీ ఉమ్మడిగా కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.